గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమండి గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా? లేకపోతే ₹6 సంపాదించాలి ₹12 ఎలా ఖర్చు పెట్టగలమండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా. అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని అని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారికి సంబంధించి పరాభనామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయి, సంవత్సర ఫలితాలు చూద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతుంది. అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో, డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం కూడా 7గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు, కించపరిచేవాళ్ళు లేదా శత్రువులు బాగా పెరుగుతున్నారు. దాంతోపాటుగా మిమ్మల్ని పూజించే వాళ్ళు కూడా తక్కువగా, సమానంగానే ఉన్నారు. మెచ్చుకునే వాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, మానసిక స్పర్ధలు, అనుమానపు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీ యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ఏకాదశ స్థానంలో ఉండి జూన్ 2వ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి ప్రయాణం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి సప్తమ జన్మస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే కనుక, మనస్తాపము, మానసిక ఒత్తిడి, తప్పుడు నిర్ణయాలు, అలాగే ప్రతి విషయము ఆలస్యంగా జరగడము, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అందులోనూ అష్టమ శని బాగా ఏడిపిస్తుంది. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, అధికారిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఏదో రకమైనటువంటి అలజడి, తొట్టుపాటుతనము లేదా ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగపరంగా సమస్యలతో పాటుగా ప్రమోషన్లు ఆలస్యం అవడాలు కానీ, లేదా అనవసరమైన ప్రదేశాలకు బదిలీ జరగడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. ప్రమోషన్లు కానీ, విషయాలు కానీ తన్నుకుపోయే అవకాశం కనపడుతుంది వేరే వాళ్ళు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగాలే కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఆచితూచి స్టెప్ వేయకపోతే కనుక సరైన ఉద్యోగ అవకాశాలు రావు. వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలు లేదా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు, స్థాన భ్రంశాలు, స్థాన చలనాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అతి కష్టంగా కనపడుతుంది అవకాశం. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఇబ్బందులు, ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎక్కువగా చెడు విద్యార్థులతో స్నేహం చేయడం, చెడు వ్యసనాలు, ప్రేమ వ్యామోహాలు, సెల్ ఫోన్ గేమ్స్ బాగా పాడు చేసే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి చదువు పట్ల. కాలేజీలో అధ్యాపకులతో జాగ్రత్తగా ఉండండి, లెక్చరర్స్ తోటి. అలాగే తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఎగ్జామ్స్లో కంగారు పడకండి. స్ట్రెస్ తగ్గించుకోండి, ఒత్తిడి తగ్గించుకుని తెల్లవారుజామున వెళ్ళి చదవడానికి ప్రయత్నం చేయండి. దగ్గరికి వచ్చాక కాకుండా ముందు నుంచి ప్రిపరేషన్లో ఉండండి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఎవరిని నమ్మకండి, అరువులు అప్పులు ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. వ్యాపారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతంత మాత్రమే పంట లాభాలే కనపడుతూ ఉన్నాయి. చాలా కష్టపడినా సరే తెగుళ్ళ వల్ల కానీ లేదా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కానీ పంటకి సరైన గిట్టుబాటు ధర రాక కానీ వ్యవసాయంలో నష్టాలు కనపడుతున్నాయి. కూలీ రేట్లు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయండి. అలాగే ముఖ్యంగా వాణిజ్య పంటలు లేదా గ్రాఫ్టింగ్ వ్యవసాయం చేయండి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూరగాయలు పండించండి, బాగా లాభం వస్తుంది మీకు. కళాకారులకి ఈ సంవత్సరం శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. ఎన్నో సినిమాలు కానీ లేదా వెబ్ సిరీస్లు కానీ సీరియల్స్ కానీ రిలీజ్ అయినా శ్రమకు తగ్గ పేరు కనపడటం లేదు. అవకాశాలు తగ్గుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది, ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, శత్రువులు నరదృష్టి బాగా పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఎలక్షన్స్లో అపజయాలు కనపడుతున్నాయి. పదవులు కోల్పోయే అవకాశాలు, ప్రత్యర్థుల వల్ల సమస్యలు లేదా పోలీస్ కేసుల్లోనూ కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే అవకాశాలు, అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు, మాట పట్టింపులు, తగాదాలు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రేమికుల మధ్య చికాకులు, గొడవలు కనపడుతున్నాయి. మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం, మీ పెళ్లికి అంగీకరించకపోవడంతో పాటుగా మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం కానీ, అనుమానపు ఆలోచనలు రావడం కానీ, విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేవారు 1కి 10 సార్లు జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్న బలం బాగోకపోయినా, గ్రహాలు దశలు బాగోకపోయినా సరైన వివాహాలు రాకపోవడం, వివాహం లేట్ అయిపోవడం లేదా కుదిరిన వివాహాలు చెడిపోవడం కనపడుతుంది. వీరికే కాదు, ఎవరికైనా సరే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు పంపిస్తే మీ జాతకం చూసి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దశలు ఏం నడుస్తున్నాయి, అనుకూలంగా ఉందో లేదో చెప్తాం. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం గోచారం అస్సలు బాగోలేదు. జాతకంలో ఉండే గ్రహ దోషాలు పోగొట్టుకోకపోతే ఈ సంవత్సరం చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం సంతానం విషయంలో కూడా మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారు, మెడిసిన్ వారే వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అలాగే న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసేవారు కూడా నార్మల్ పురులు కాకుండా ఈ యొక్క దీనికి ఆపరేషన్ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం నార్మల్ డెలివరీ అవ్వడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం విదేశాలు ప్రయాణాలు చేయాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, వెళ్ళిన తర్వాత సరైన అవకాశాలు నాకు ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి, జాతకం చూపించుకుని వెళ్ళండి. ఇక నూతన గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న ఈ సంవత్సరం అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే అప్పులు బాలయ్యే అవకాశం కనపడుతుంది. రుణ సమస్యలు పెరుగుతాయి. లేదా గృహ నిర్మాణ పనులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. భూ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త, రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త, అనవసరమైన భూములు, లిటికేషన్ భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు మాత్రం సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్లు, ట్రేడింగుల జోలికి అసలు వెళ్ళకండి. ఎవరికి డబ్బులు అప్పులు, అరువులు ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బంగారం మీద, భూములు యందు లేదా వెండి యందు లేదా మీ ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీల్లో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే కోర్టు వివాదాలన్నీ కూడా జాప్యం కనపడుతుంది. అంటే వాయిదాలు పడిపోతాయి తప్ప సరైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం కనపడలేదు. ఒకవేళ తీర్పు వచ్చినా కూడా మీకు అనుకూలంగా కనపడటం లేదు. కోర్టు వివాదాలు ఇరుక్కునే, పోలీస్ కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు, కళ్ళకి సంబంధించి ఇబ్బందులు, తలనొప్పులు, శిరోబాధ, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే కాళ్ళ నొప్పులు, నీరసము, నిస్సత్వ కనపడుతోంది. అలాగే ఎముకలకి సంబంధించినటువంటి బోన్స్ లేదా ఈ యొక్క దీనికి సంబంధించిన కండరాలకు సంబంధించిన బలహీనత కనపడుతుంది. కాబట్టి ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, వ్యాయామం చేయండి, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయండి, రాత్రి తొందరగా పడుకోండి, సెల్ ఫోన్ చూడకండి. ఇక అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రుణాలు చేసినట్లయితే కనుక రుణ బాధలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి ఈఎంఐలు, క్రెడిట్ కార్డులోనూ ఆన్లైన్ షాపింగ్లు చేయడం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వ్యాపారాల కోసం పెట్టే పెట్టుబడుల కోసం తప్పులేదు. గృహాలు కొనడం కోసం పెట్టే పెట్టుబడుల కోసం అప్పు చేసినా తప్పులేదు. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు
లేదా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, కామ కోరికలు పెరిగిపోతాయి కాబట్టి స్త్రీ పురుష సంగమాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వ్యక్తులతో కలవకండి. స్త్రీలు కూడా పరపురుష వ్యామోహం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అనవసరమైనటువంటి సంపర్కాలు పెట్టుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగాలు చేసే చోట ఎవరో ఒకరు మిమ్మల్ని కోసం బాగా ఫ్లడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారాలు చేసే చోట ధన నష్టం కనపడుతుంది. ఆరోగ్య హాని, కుటుంబంలో వివాదాలు, నిందారోపణలు, అలాగే భర్తతో సౌఖ్యం లేకపోవడము, కుటుంబంలో అపార్థాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 1, 4గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, బుధవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరం గోచార దోషాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో లేదా మీరు జపాలు హోమాలు చేయించుకోవడం మంచిది. అయితే ఏం జపాలు చేయించుకోవాలంటే కనుక రాహుకి, కేతువుకి, కుజుడికి, గురుడికి, శనికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, మన్యసూక్త హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు దోషాలన్నీ తొలగి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణులతో మేము చేయించి పెడతాం కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగడమే కాదు, దేవతానుకూలత కూడా కలిగి ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయిం మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.